రాజునాయక్ గారు నమస్తే అండి. రాజునాయక్ గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏళ్ళు నీళ్లు నిధులు నియామకాలతో పాటు సిటీలో బతకాలంటే ఒక ఇల్లు కావాలి. అన్ని సమకూర్చిన తర్వాత పిల్లలకు మొత్తం మీద జాబ్స్ కావచ్చు, లేదంటే స్కూల్ స్టడీస్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఫార్మా కంపెనీలలో ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా పిల్లలతో బతకాలి తల్లిదండ్రులు అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి రూపాయి కూడబెట్టుకొని తెలంగాణ వచ్చిన సన్నిధిలో కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలోనే కాకుండా 33 జిల్లాలను ఎంచుకున్న నేపథ్యంలో హైదరాబాదుతో పాటు వరంగల్ కూడా విస్తీర్ణం పెరిగింది. అలాగే మనకు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ రంగం కూడా పెరిగింది. కానీ రియల్ ఎస్టేట్ రంగం పెరిగినా కానీ అప్పటి ప్రభుత్వంలో కొంతమంది వాటాలతోటే పంచుకున్నారు కాబట్టి ఇలాంటి నష్టం వాటిల్లుతుంది. అప్పుడు అధికారుల పైన ఎలాంటి చర్యలు చేపట్టలేదు, తూతూ మంత్రంగానే పర్మిషన్లు ఇచ్చారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మునిగిపోయేవాడు పేదవాడే అనేది మాత్రమే ఆరోపణలు. దానిపైన అప్పటి ప్రభుత్వంగా ఉన్నటువంటి కేటీఆర్ చేతిలోనే ఇదంతా ఉందే, కానీ ఎవరి మీద అధికారం తీసుకోలేదు, అతను ఫైళ్లు మాత్రమే చేశారనే ఆరోపణలు. నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, లక్ష్మణ్ గారికి, సంధ్యారెడ్డి గారికి నమస్కారం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే ఉందో, హైడ్రా ఏదైతే ఉందో, ఈ హైడ్రా ప్యూర్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఓ ప్రపంచ పటంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆనాడు పాటలు పాడినట్టే ఆయన మీద పాటలు పాడిపించుకున్నట్టే ఇందిరా నాటి కాలం తెస్తామంటే 60 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోతాం రాష్ట్రానికి అభివృద్ధిలో కానీ అన్నిట్లో అని చెప్పేసి మాట్లాడినట్టుగానే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎట్లున్నాయంటే, అర్ధరాత్రి పూట దొంగలు పడే టైంలో ఆదివారం నాడు హైడ్రా పనిచేస్తుంది. సరిగ్గా సంవత్సరమైంది. జూలై 19, 2024 నాడు హైడ్రా ఏర్పాటు చేసిర్రు. ఆనాటి నుంచి నేటి వరకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు పేదవాళ్లకు ఒకరిద్దరు పర్సనల్ కక్షలతోటి ఇచ్చి, లేకపోతే కొంత దుందుడుకుగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు కట్టుకున్న ఎవరైనా సరే వాళ్ళని కూలగొట్టాలి అని చెప్పేసి హిమాయత్ సాగర్లో ఎవరైతే బంగ్లాలు, ఫామ్ హౌజ్లు, హిమాయత్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో కట్టుకున్నారని చెప్పేసి మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి బంధువులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారి కానీ నోటీసులు ఇచ్చి వాళ్ళ ఇళ్ళు ఎందుకు కూలగొట్టలేదు? ఒకటి, వీళ్ళకి ఎంతసేపు డిజాస్టర్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఇల్లు కూలగొట్టడమే పనా? దీంట్లో కొన్ని విభాగాలు పెట్టిరండి. ఆస్తుల రక్షణ విభాగం అని ఒకటి, విపత్తుల నిర్వహణ ఒకటి, లాజిస్టిక్ సపోర్ట్ ఒకటి. ఈ లాజిస్టిక్ సపోర్ట్ కానీ విపత్తుల నిర్వహణ ఉన్నప్పుడు కానీ అసలు హైడ్రా పనిచేస్తుందా అనేది ఒక అనుమానం వస్తుంది ప్రజల్లో. రూపాయి కూడబెట్టుకొని 50 ఏళ్ల కంటే ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ ఎలగబెట్టినటువంటి మూసీ చుట్టూతా కానీ, హిమాయత్ సాగర్ చుట్టూతా కానీ ఏవైతే వీళ్ళు ఇప్పటివరకు కూలగొట్టినటువంటి 33 ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 9 ఏళ్లలో దీంట్లో 3 కడితే మిగతా 30 బిల్డింగ్లు మొత్తం కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2014 కంటే ముందు కట్టినటువంటి ఇళ్ళని ఇవన్నీ. నేనేమంటున్నానంటే వీళ్ళకి కొంత సోయి ఉండదు. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమైపోయిందంటే, ఎంతసేపు హైడ్రా ముసుగులో బడా కాంట్రాక్టర్లను, కన్స్ట్రక్షన్ వాళ్ళను బెదిరించాలి, ఢిల్లీకి పంపించాలి మూట అనేది తప్పిస్తే వేరేది లేదు. నిజంగా డిజాస్టర్ రెస్పాన్స్ పనిచేస్తూ ఉంటే ఎందుకు తిరుపతి రెడ్డి ఇల్లు కూలలే? నెంబర్ 1. నంబర్ 2, ఎవరైతే హై రైజ్ అపార్ట్మెంట్లు కట్టిర్రో 20 అంతస్తులు 30 అంతస్తులు ఏవైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు కబ్జా చేసి ఆకాశ హార్మోనియ నగరాలుగా ఎవరైతే కడుతున్నారో ఒక్క దానిపైన ఒక్క జేసీబీ హిటాచి పోయిందా? ఎంతసేపు నోరు లేక ఎంతసేపు ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలపైన ప్రతాపం చూపించి వాళ్ళ భయభ్రాంతుల గురి చేసి ఇతరుల దగ్గర డబ్బు కాజేసడానికి, ఢిల్లీకి పంపించడానికి చేసినటువంటి ఇది హైడ్రా అండి. ఎందుకంటే దాదాపుగా 2000 చదరపు కిలోమీటర్లో
27 మున్సిపాలిటీలు 33 పంచాయతీలు మొత్తం కవర్ చేస్తుంది. హైడ్రా పరిధి దాదాపు 27 మున్సిపాలిటీలు 33 పంచాయతీలు. 33 పంచాయతీలలో ఏవైతే నార్సింగి ఏరియాలో రేవంత్ రెడ్డి గారికి భూములపైన ప్రేమ ఉండి భరంగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యాపారిని అని చెప్పేసినటువంటి దగ్గర 7-8 చెరువులు పూర్తిగా మటుమాయమైపోయినాయి. ఎందుకు 2014 కంటే ముందు నిజంగా అనుమతులు తీసుకున్నా, భూములు ఒకవేళ డెవలప్ అయినా, చెరువులు ఉన్నా, ఎందుకు అక్కడ హైడ్రా పోదు, అక్కడ హిటాచి ఎందుకు పోదు, అక్కడ ఎందుకు కూలగొట్టదు? ఇది నేను ఒక్కరిని అడుగుతలేనండి. ఈరోజు పెద్దలు లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తుంది, సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది ఎక్కడ పోయింది హైడ్రా అని చెప్పేసి. కానీ ఎక్కడా కూడా హైడ్రా తన పనితీరును చేయట్లేదు. రెండో విషయం అండి, మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయం ఒకటి చెప్తా. హైడ్రా దగ్గరనే అసలు అవినీతి ఉంది. హైడ్రా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చెరువుల సైజు తగ్గించేసిర్రు. చెరువుల సైజు తగ్గించి పాత డేట్లో మ్యాపులు పెట్టేసి పాత డేట్లోనే పర్మిషన్లు ఇచ్చారు. మేము ఇదే ఇంట్లో ఉంటున్నామని చెప్పేసి పర్మిషన్ తీసుకోండి, కరెంటు పాత డేట్లో తీసుకోండి, కరెంటు మీటర్లు పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి అని చెప్పేసి ఇందులో పనిచేస్తున్నటువంటి రిటైర్డ్ అధికారులు, ప్రస్తుత అధికారులు లంచాలకు మరిగి, నేను నిరూపించడానికి సిద్ధంగా లంచాలకు మరిగి వాళ్ళను కొన్ని ఇళ్ళు కూలగొట్టడం లేదు. రెండోది, ఎవరైతే హైరైజ్ అపార్ట్మెంట్లు కడుతున్నటువంటి హైడ్రా అసలు ఉద్దేశమే ప్రభుత్వ ఆస్తుల రక్షణ, ప్రభుత్వ చెరువుల రక్షణ, మూసి రక్షణ, అన్ని రక్షణ కదా. ఈ చుట్టుపక్కల నిర్మితమైనటువంటి హైరైజ్ అపార్ట్మెంట్లను వాళ్లకు అన్నీ కూడా పాత డేట్లో మళ్ళీ పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయే పరిస్థితి ఏర్పడింది. ఇది ఎవరు నేర్పిస్తున్న తత్తాంగం? హైడ్రా ఈ రోజు రేపు శనివారం రాత్రికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచో, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల నుంచో ఫోన్ పోవాలా, హైడ్రా అక్కడికి చేరుకోవాలి నెక్స్ట్ డే ఆదివారం నాడు. కోర్టులు మొట్టికాయలేసేదాకా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం రాలేదంటే ఈ పేదలను, ఈ హైదరాబాద్ పేరును హైడ్రా పేరుతో మొత్తం కూడా నాశనం చేసిర్రు. ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చివరికి తనువు చలించే విధంగా, అంటే చనిపోయే పరిస్థితి, సూసైడ్ చేసుకునే పరిస్థితిని కల్పించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే బుల్డోజర్ రాజ్కి నేను అడ్డం ఉన్నా, దేశంలో బుల్డోజర్ రాజ్ నడుస్తా ఉంది, దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్ని తెస్తా ఉంది అని చెప్పేసి, నీ బుల్డోజర్ రాజ్ కాదు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం మొత్తం తిరుగుతుంటే తెలంగాణలో అదే బుల్డోజర్ రాజును ప్రేరేపిస్తున్నారు, అదే బుల్డోజర్ రాజు తోటి అవినీతికి పాల్పడుతున్నారు, అదే బుల్డోజర్ రాజు తోటి తెలంగాణ ఖ్యాతిని కిందికి దించుతున్నారు. నిజంగా ఒకవేళ హైడ్రా లాంటివి నిజంగా చేస్తే హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, హైదరాబాద్ జీడిపి పెరగాలి, జిఎస్డిపి పెరగాలి, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగాలి, హైదరాబాద్ లో అమ్మకాలు పెరగాలి, హైదరాబాద్ లో భూమి విలువ పెరగాలి. ఇందాక సంధ్యారెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు బుర్ర ఉందో, మోకాల్లో ఉందో, మెదడులో ఉందో అర్థం కాలే నాకు. ఏంది 100 కోట్ల భూమి ఉంటుందా అట్లా మేము చూసినామా అని? ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే సంతోషపడాలి. ఒకవైపు బెంగళూరు చూడండి, ఒకవైపు ఢిల్లీ చూడండి, ఒకవైపు ఎట్లా ఎట్లా ఏ రకంగా ఆకాశంలో దూసుకుపోతున్నాయి ఒకవైపు అయితే. లేదు అట్లా ఉంటుంది, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అంట. ఎంత నీచమైనటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడతారు, ఏ వ్యవస్థలో ఉన్నాం, ఇంకా ఏ రకంగా వీళ్ళు హైదరాబాద్ని ఏ రకంగా తెలంగాణకి ఎక్కడ తీసుకుపోతాం అనే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే ఈ హైడ్రా అనే చర్యల వల్ల ఇప్పుడు నేనేమంటున్నా, లక్ష్మణ్ గారు గొప్ప మాట అడిగారు. ఒకటి, ఇప్పటి వరకు పర్మిషన్లు ఎవరు ఇచ్చారండి? అధికారులు ఇచ్చారు, మున్సిపల్ అధికారులు ఇచ్చారు, పంచాయతీ అధికారులు ఇచ్చారు, ఐఏఎస్లు ఇచ్చారు, మున్సిపాలిటీలో ఇచ్చారు, అందరు ఇచ్చారు. ఇచ్చినటువంటి బిల్డింగ్లను మరి కూలగొడుతుంటే అధికారులను ఒక్కరికైనా ఈరోజు జైలు పంపించిర్రా? ఒక్కరికైనా చర్యలు తీసుకున్నారా? ఒక్కరిపైన అయినా ఈ రోజుకి సస్పెండ్ వేటు విధించిర్రా? ఎందుకు మరి? ఎవరి ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టానండి, నేనే హైడ్రాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాను. మీరు ఇప్పటి వరకు కూలగొట్టినటువంటి బిల్డింగ్లు ఎన్ని, ప్రభుత్వ ఆస్తుల రక్షణ చేసింది ఎన్ని ఎకరాల వరకు మీరు ఇప్పటివరకు కాపాడంటే నాకు నేను 22 ప్రశ్నలు అడిగితే ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చారు, మేము ఒక దగ్గర 8 ఎకరాలు కాపాడినాం ప్రభుత్వ ఆస్తి అని. ఎక్కడ బిల్డింగ్లు ఎప్పుడు కట్టిర్రు? ఆ బిల్డింగ్లు అనుమతి ఎప్పుడు ఇచ్చిర్రు? ఇచ్చినటువంటి అధికారులు ఏంది?
ఇప్పుడు వరకు కూలగొట్టినటువంటి మరి వాళ్ళ అనుమతులు తీసుకొని ఎన్ని చేసిర్రు, వాళ్ళపైన ఏమైనా చట్టరీత్యా చర్యలు తీసుకున్నారా అంటే ఏది కూడా ఇప్పటివరకు ఇయ్యనటువంటి పరిస్థితి. ఫస్ట్ అప్పీల్ అయిపోయింది, సెకండ్ అప్పీల్ అయిపోయింది, ఏది అయిపోయినా కూడా ఉలుకు పలుకు లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితి. కాబట్టి హైకోర్టు కానీ రేపు భవిష్యత్తులో సుప్రీంకోర్టు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ హైడ్రా వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా బుల్డోజర్లు హైరేజ్ అపార్ట్మెంట్ల దగ్గర పోవాలి కానీ పేదల ఇళ్ల పైన కాదు. హైడ్రా అనేది నువ్వు డబ్బులు వసూలు చేసుకోవడం, నేను సీదా అంటున్నా, ఆరోపిస్తున్నా, మీరు డబ్బులు వసూలు చేయడానికి చేస్తున్నటువంటి తతంగమే హైడ్రా తప్ప ఇది వేరేది కానే కాదని చెప్పేసి ఆరోపిస్తున్నా. దానికి సమాధానం చెప్పాలి. రైట్ రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సార్ రాజమౌళి గారు, హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. సున్నపు చెరువు వద్ద ఎలాంటి సర్వేలు కూడా నిర్వహించవద్దు, నోటీసులు జారీ చేయకుండా